ఎవరూ అనలేదమ్మా. నువ్వెప్పుడు బాగుండాలని నా ఆరాటం. నువ్వేదో మాయలో పడి కష్టాలు బాధలు తెచ్చుకోకూడదు. నీ వల్ల నాకు ఇబ్బందులు రాకూడదు. అలా ఎందుకు అవుతుంది జ్యోతి? నీలంబర్ పన్నిన కుట్ర వల్ల ఇప్పుడు అదే జరగబోతుందమ్మా. ఏమంటున్నావు జ్యోతి? అవునమ్మా, శ్రావ్య నేనే నీ చిన్న కూతునని నిన్ను నమ్మించి నీ దగ్గరికి చేరిందంట కదా. ఈ విషయం నాకెందుకు చెప్పలేదమ్మా? నా దగ్గర ఎందుకు దాచావు? ఇప్పుడు ఈ నిజం జ్యోతికి తెలిసిందంటే త్వరలోనే అందరికీ తెలిసిపోతుందా? నేను మాయలో పడ్డం కాదు జ్యోతి. నిజంగా శ్రావ్య నా సొంత కూతురే. కాకపోతే ఈ విషయం మొదటి నుంచి నీతో చెప్పకపోవడం నా తప్పే. సమయం వచ్చినప్పుడు చెప్పాలనుకున్నాను. మాట్లాడవేంటమ్మా? నీ దగ్గర ఈ నిజం దాచాలని నా ఉద్దేశం కాదు జ్యోతి. సమయం వచ్చినప్పుడు చెప్పాలనే ఆగాను. శ్రావ్య నా కూతురే అనే ఆధారం చూపించిందమ్మా. అందుకే నమ్మాను. లేదమ్మా, ఇదంతా మోసం. శ్రావ్య నీలాంబరి కలిసి ఆడుతున్న నాటకం ఇది. శ్రావ్య నా కన్న కూతురన్న నిజం నీ పెళ్లి టైంకే నాకు తెలుసని ఇప్పుడు నీకెలా చెప్పాలి? అమ్మా, అది నిన్ను అడ్డు పెట్టుకొని నా జీవితాన్ని నాశనం చేయటానికి నీలాంబరి పన్నుతున్న పన్నాగం. నీ ద్వారా నన్ను దొరబాబుకి దూరం చేయాలని ప్లాన్ చేశారు. నీ కూతుళ్ళు నీకు దూరంగా ఉన్నారని వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ సెంటిమెంట్ని వాళ్ళు ఆయుధంగా చేసుకొని శ్రావ్య నీకు దగ్గరయ్యేటట్టుగా ప్లాన్ చేశారమ్మా. లేదు జ్యోతి, తను నా కూతురే అని నాకు నమ్మకం ఉందమ్మా. దీంట్లో వాళ్ళు నాటకాలాడాల్సిన పని లేదు. తను నిజంగా నా సొంత కూతురు కాకపోతే అన్ని కోట్ల ఆస్తుంది నా దగ్గరికి ఎందుకు వస్తుంది?